ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవీం సామం పాతు సరస్వతి భగవతి పూర్ణేందుకింపాలనా. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిః వ్యసేమ దేవహితైర్యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ఓం నమ శివాయ. మనము ఈరోజు వేదం యొక్క పరిచయ కార్యక్రమము మొదలు పెట్టుకుంటున్నాము. వేదము అంటే ఏమిటి అనేది, వేదం గురించి, అసలు వేదం వల్ల ఉపయోగాలు, ఇవన్నీ ఈరోజు మీరు ఈ కార్యక్రమంలో తెలుసుకోగలుగుతారు. అనంత వై వేదాహ, వేదాలు అనంతమైనవి. ఎప్పుడు ఉద్భవించినవో, ఎన్ని వేల సంవత్సరాల క్రితము ఉద్భవించినావో ఎవరూ చెప్పలేని పరిస్థితి. వేదము అంటే జ్ఞానము. జ్ఞానము అనగా భగవంతుని గురించి తెలుసుకునేది. అలా తెలుసుకునే జ్ఞానాన్ని వేదము అంటారు. మన యొక్క బుద్ధి సూక్ష్మతను పెంచుకోవాలంటే మనము వేదాలను ఆశ్రయించి ఉండాల్సి ఉంటుంది. ఇది తప్ప మనకు వేరే మార్గాలు లేవు. ఇవి కేవలము ఒక మతానికి, కులానికి సంబంధించినవి కావు. జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి ఉద్భవించిన గ్రంథాలు మాత్రమే. మన సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. అందులో మానవ జన్మ ఒకటి. అన్ని జీవరాశులకు అసంపూర్ణమైన ఇంద్రియాలు ఉన్నందువలన అవి జ్ఞానాన్ని గ్రహించే గుణాలు లేవు. వాటి జీవన భుక్తి కోసము, మనుగడ సాగించడానికి మాత్రమే ప్రాథమిక జ్ఞానము ఉన్నది. ఆహారము, నిద్ర, భయము, లైంగిక చర్యలు ఇంతవరకే ఆ జీవరాశులన్నిటికీ తెలుసు. కానీ భగవంతుడు ప్రకృతి, మానవులకు 2 వరప్రసాదాలు ఇచ్చారు. అవి ఒకటి వెన్నముక, 2 మేధస్సు. వెన్నముక ఉన్నందువలన మానవుడు భూమికి నిటారుగా నిలబడి
లంబకోణముగా నడపగలుగుతున్నాడు, అన్ని పనులు చేసుకోగలుగుతున్నాడు. ఇంకా మేధస్సు విషయానికి వస్తే ఆలోచన శక్తితో అన్ని పనులు చేసుకోగలుగుతున్నాడు. అందువలన మానవ జన్మ ఉత్తమమైనది. భగవంతుడు ఇచ్చిన మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలి. మానవులు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి ప్రకృతి విరుద్ధంగా జీవిస్తున్నారు. ఇందువలన అనేక ఉపద్రవాలు ఎదుర్కొంటున్నాము. అధిక వేడి, అకాల వర్షాలు, భూకంపాలు, సునామీ లాంటివి. 100 సంవత్సరాలు ఉన్న మానవుని ఆయుష్ ఎన్ని సంవత్సరాలు పడిపోయిందో మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి మనిషి ఆలోచించాలి, నేను ఎవరిని, నేను ఎందుకోసము భూమి మీదకు వచ్చాను, నేను చేయవలసిన పనులు ఏమిటి. ఇతర జంతువుల లాగా కాన ఈన సోన కాకుండా ఉండాలి. భగవంతుని గురించి ఆలోచించాలి, అన్వేషించాలి. ధ్యాన మార్గముతో మనము ముందుకు సాగాలి. మరణించిన తర్వాత కూడా మన జీవితము అంతము కాదని తెలుసుకోవాలి. ఈ ఆధ్యాత్మిక విషయాలు బోధించడానికి మనము చేసుకున్న దురదృష్టం ఏమిటంటే, వీటిని తెలియజేసే కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ, పాఠశాలలు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారములు లేవు. కాబట్టి మనము మన పిల్లలు ఈ సంస్కృతి గురించి తెలుసుకోలేకపోతున్నాం. చిన్నప్పటి నుంచే మన పిల్లలకు సనాతన ధర్మం గురించి పాఠశాలలో ప్రవేశపెట్టడము అవసరం ఉంటున్నది. ఇకపోతే పురాణాలు, ఇతిహాసాల లాగా చదివితే మనకు అర్థమయ్యేవి కావు ఈ వేదాలు. ఇవి గురుముఖతగా నేర్చుకోవాల్సి ఉంటుంది. శిష్యుడు గురువు చెప్పిన దానిని వల్లవేస్తూ గురువును ప్రశ్నించి అర్థం చేసుకోవాలి. దీనిని నిధిధ్యాస అంటారు. వేదం ఏమి చెప్పినా కూడా సమస్త మానవాళిని ఉద్దేశించి చెప్తుంది. మనోద్భవ కృణ్వంతు విశ్వమార్యాం. ముందు మనసులుగా మారండి, భగవంతుని గురించి తెలుసుకోండి, సత్యాన్ని తెలుసుకోండి, అనుభూతి చెందండి అని చెప్తుంది. ఈ అనుభూతి ఎలా ఉంటుంది అంటే, మూగవాడు ఉన్నాడు, మాట్లాడలేడు, వినలేడు. అతనికి పంచపక్ష ప్రమాణాలు పెట్టి ఎలా ఉన్నాయి నాయన అని అడిగితే సమాధానం చెప్పలేదు. కానీ ఆ అనుభూతిని ఆహారం భుజించినంతసేపు ఆ రుచిని ఆస్వాదించి పొందుతాడు. అలాగే వేదం కూడా మనము బాగా అంతర్ముఖముగా ప్రయాణం చేస్తూ పఠిస్తూ మనము అనుభూతి చెందాల్సి ఉంటుంది. దృశ్యేన శరదాం శతం సునియామ శరదాం శతం ప్రభవామ శరదాం శతం అధీనాస్యామ శరదాం శతః భూయామ శరదశతం. మనిషి 100 ఏళ్ళు బతకాలి అంటే చక్కగా చూస్తూ, వింటూ, మంచిగా మాట్లాడుతూ, ఎవరికి ఆధీనుడు కాకుండా బ్రతకాలని ఈ వేదము చెప్తున్నది. కనుక మనము గురువుగారు చెప్పేది శ్రద్ధగా విని అన్ని క్లాసులకు హాజరయ్యి ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు గురువు గారు మొదలు పెడతారు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమ శివాయ. అందరికీ ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణయ్య. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాద నమస్కారములు తెలియజేస్తూ, నాకు విద్యని నేర్పించిన మా గురువు గారు రామకృష్ణ గురువు గారికి పాదాభివందనములు చేస్తూ, నన్ను నా ముందు ఉండి నాకు దారి చూపిస్తూ నన్ను నడిపిస్తున్న ఆ భగవంతుడికి శిరస్సు వహించి నమస్కారములు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ కూడా
శుభాశీస్సులు అందజేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాము. ఓ గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ వేద పురుషాయ నమః. అందరికీ ఓం నమ శివాయ. రుద్రం అంటే ఏమిటి, ఎందుకు నేర్చుకోవాలి అనే విషయాలు శోభారాణి గారు మీకు వివరించారు. ఇంకా దాని తర్వాత ఇంకా ముందుకెళ్ళి లోతైన విషయాలు మనమందరం కూడా తెలుసుకోబోతున్నాము. అందరు కూడా ఎవరు కూడా మధ్యలో చేయడం, వీడియోలు ఆన్ చేసుకోండి పర్లేదు, మళ్ళీ మైక్ ఆన్ చేసుకోవడం, మాట్లాడడం ఇవన్నీ ఎవరు చేయొద్దు, హ్యాండ్ రైజ్ చేయడం ఇవన్నీ ఏం చేయొద్దు. లాస్ట్ లో ఏమైనా ఉంటే మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మనం క్లాస్ ప్రారంభించుకోబోతున్నాం. అనంతావై వేదాః, వేదములు అనంతములైనవి. ఎప్పుడు ఉద్భవించినాయో, ఎన్ని వేల సంవత్సరాల క్రితం, 5500 సంవత్సరాల క్రితం ఉద్భవించినాయి అంటున్నారు. కానీ అది కూడా సరైన సమాధానం కాదు అని కూడా తెలియజేస్తున్నారు. అంత పూర్వమే ఈ వేదాలు ఉద్భవించినాయి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. సృష్టికి పూర్వము, సృష్టికి అతీతం, కేవలం ప్రకంపనలమయమైతే అవెంత వ్యాప్తి చెందినాయో మనం ఎవ్వరము ఊహించలేము. అయితే విశ్వంలోని వివిధ వ్యాపకాలన్నీ కూడా వేద మంత్రాలతో నిక్షిప్తమై ఉన్నాయి. వేదాలు ఎంతో విస్తృతమైనవి. మనకి లభ్యమైన వేదాలు కొన్ని మాత్రమే, పరిమితంగా మనకు లభ్యమైనాయి. అంటే అందుకే అనంతావై వేదాహ అని ఎందుకు చెప్పారంటే, వేదాల అనంతాలు మనకి దొరికినవి, లభించినవి కొన్ని మాత్రమే. పరమాత్ముని విశ్వాసమే పరమాత్ముని యొక్క నిశ్వాసము, బ్రహ్మ సృష్టికి స్ఫూర్తి. ఆ నిశ్వాసం అంతరిక్షంలో ఇప్పుడు ఉంది. ఎన్ని ప్రళయాలు సంభవించినా, ఎంతమంది బ్రహ్మలు వచ్చి వెళ్ళినా దీనికి లయము అంతము అనేటివి లేవు. ప్రతి ప్రళయం వెనుక వచ్చే ప్రతి బ్రహ్మ ఆదిమ శబ్ద తరంగాలైన వేద మంత్రాల సహాయంతోనే సృష్టి కార్యం కొనసాగిస్తారు. వాటికి మూలం ప్రకంపన. ఈ ప్రకంపననే బ్రహ్మ వేదాలుగా గ్రహించి ఉచ్చరిస్తేనే సృష్టి అనేది మనకు సంభవించింది. కొన్ని శబ్ద తరంగాలను మొక్కల దగ్గర విడిస్తే మొక్కలు త్వరగా ఎదుగుతాయని, కాపు బాగుంటుందని ప్రయోగపూర్వకంగా కూడా నిరూపణ జరిగింది. అంటే ఈ శబ్ద తరంగాల వల్ల సృష్టి స్థితి లయలు కలుగుతాయని మామూలు మొక్కల విషయంలోనే మనకు రుజువు కాబడింది. వేద మంత్రాలను తన తపస్సుతో, ధ్యాన గరిమతో ఉపయోగించి బ్రహ్మ విశ్వాన్ని సృష్టించాడు. మనం నిత్యం పఠించే పంచాక్షరీ మంత్రాన్ని కేవలం ఒక్కసారి మాత్రమే జపించి పుణ్యాత్ములు భోగాలను ఎట్లా నయం చేయగలుగుతున్నారు అనేది ఆలోచించాల్సిన విషయము. ఏ విధంగా వాళ్ళు చేయగలిగారంటే, వాళ్ళకి ఏకాగ్రత ఎక్కువగా ఉండడం వల్ల, సరైన పద్ధతిలో ఎటువంటి ఉచ్చారణ దోషాలు లేకుండా ఆ మంత్ర ప్రకంపనలను ప్రేరేపించే శక్తి ఉండడం వలన వాళ్ళు రోగాలను నయం చేయగలిగారు. అంతేగాక మంత్రాన్ని స్వచ్ఛంగా ఏ స్వర భేదము లేకుండా
జపించాలి. ఒక అక్షరం తప్పు దొర్లినా వ్యాకరణబద్ధంగా ఛందోబద్ధంగా మనము అక్షరాల్ని జపించాలి. అప్పుడే సత్ఫలితాలు లభిస్తాయి. పరమాత్మ నుండి బ్రహ్మ ఉద్భవించడం వల్ల వేదాలపై ఆయనకు అధికారం సంపూర్ణంగా ఉన్నది అని తెలియజేస్తున్నారు. ఆకాశం నుండి లభించిన విద్యుత్ శక్తితో ఎన్నో ఈరోజు చేస్తూ ఉన్నారు. అదే విధంగా నిర్గుణుడు చైతన్యమూర్తి అయిన బ్రహ్మ నుండే విశ్వ సృష్టి జరుగుతుంది. ప్రళయ వేళల ఆ చైతన్యం నిశ్చలమవుతుంది. అంటే మల్లయోధుడు నిద్రించేటప్పుడు అతని యొక్క బలము మనకు తెలియదు. ఇక సర్వం రుద్రమయం జగత్, సృష్టికి ముందు ఓంకారం ఉద్భవించింది. ఈ ప్రణవం నుంచి సర్వ వేదాలు ఉద్భవించినాయి. ఈ వేదాలు అనంతమైనవి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఋషులు మనకు అందించారు. ఈ వేదాలకు ఎంతో మంది మహర్షులు మరియు ఋషుల పేర్లు కూడా ఉన్నాయి. ఋషయో మంత్ర ద్రష్టారహ అంటే మేము ఇది చెబుతున్నాము అని ఏ ఋషి కూడా చెప్పలేదు. అందుకే వేద మంత్రాలకు స్రష్టలు ఉండరు, కేవలం ద్రష్టలు మాత్రమే ఉంటారు. వేద మంత్రాలకు స్రష్టలు ఉండరు, కేవలం ద్రష్టలు మాత్రమే ఉంటారు. స్రష్ట అంటే తయారు చేసేవారు, ద్రష్ట అంటే చూసినవారు. స్రష్ట అంటే తయారు చేసేవారు, ద్రష్ట అంటే చూసినవారు. వేల సంవత్సరాల క్రితం కలియుగ మానవాళి మనుగడ కోసం ఋషులు నిరంతరం కఠోరమైన తపస్సు చేయడం వలన వారి యొక్క ప్రజ్ఞ మేల్కొని ఉన్నది. ఆ ప్రజ్ఞ పేరే ఋతుంబర ప్రజ్ఞ. మేల్కొన్న ప్రజ్ఞ పేరు ఋతుంబర ప్రజ్ఞ అని చెప్పేసి చెప్తారు. కాకపోతే సైన్స్ అంటున్నాం మనం. సైన్స్ మనకంటే గొప్పది. ఆ సైన్స్ కంటే గొప్పదే సూపర్ సైన్స్. ఆ సూపర్ సైన్స్ పేరే ఆధ్యాత్మికతం, సనాతన ధర్మం. దీనినే అతీంద్రియ ప్రజ్ఞ అని కూడా అంటారు. సైన్స్ అనేది మన ఇంద్రియాలకు అందుతుంది, కానీ ఇంద్రియాలకు కూడా అందని సత్యం ఒకటి ఉన్నది. దాని గురించి మనం తెలుసుకోవాలి. అవి తెలియాలంటే ఇంద్రియాలను కూడా మనము దాటి వెళ్ళాలి. ఇది సామాన్య మానవునికి సాధ్యం అయ్యే పని కాదు. ఒక అతీంద్రియ దృష్టి అనేది ఉన్నది. ఆ దృష్టికి గోచరించినటువంటి శాశ్వత సత్యాన్నే వేదము అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ వేదం అనేది ఆ పరమేశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస నిట్టూర్పుల నుంచి వెలువడిన శబ్దాల నుంచే వచ్చినది. అందువలన వాటిని అపౌరుషేయాలు అని అన్నారు. అపౌరుషేయాలు అని అంటారు. అపౌరుషేయాలు అని ఎందుకు అన్నారంటే ఋషులు వారి యొక్క తపశ్శక్తితో దర్శించి ఆకాశవాణి రూపంలో వాటిని విని ఆ శబ్దాలను అక్షరబద్ధం చేశారు. ఇవి అనంతమైనవి. ఇప్పటి వరకు పూర్తిగా చదవడం ఎవ్వరికి కూడా సాధ్యం కాలేదు. భరద్వాజ మహర్షి, మీకు పేరే వినే ఉంటారు. భరద్వాజ మహర్షి 300 సంవత్సరాలు వేదపారాయణం చేశారు, కానీ అది పూర్తి కాలేదు. ఆ భరద్వాజ మహర్షి బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి, అయ్యా నాకు ఇంకొక 100 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వండి, నేను వేదాలు పూర్తిగా చదువుతాను అని చెప్పి భరద్వాజ మహర్షి ఆ బ్రహ్మదేవుని కోరుకుంటే ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, భరద్వాజ నీ ఎదురుగా ఉండే కొండలన్నీ కూడా వేదాలే నాయన,
నువ్వు ఇప్పటి వరకు చదివినది గుప్పెడు మాత్రమే. కావున నీకు 100 కాదు, ఎన్ని వందల సంవత్సరాల అవకాశం ఇచ్చినా కూడా నువ్వు వేదాలను పూర్తి చేయలేవు, అధ్యయనం చేయలేవు, చదవలేవు, ఇది అసాధ్యము అని అప్పట్లోనే భరద్వాజ మహర్షి తెలియజేయడం జరిగింది. ఎవరికీ సాధ్యమైనది కాదు అని కూడా తెలియజేశారు. కాబట్టి మన కలియుగ మానవులు కూడా చదవటానికి వీలుగా ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమైన వేదవ్యాసుల వారు, శ్రీమన్నారాయణుని అవతారమైన వేదవ్యాసుల వారు వేదాలను సులభంగా మానవాళి కలియుగ మానవులందరూ అర్థం చేసుకోవడానికి 4 భాగాలుగా విభజించడం జరిగింది. వీటికి లిపి ఉండదు. అనాదిగా ఒకరి నుంచి మరొకరికి వాక్కు రూపంలో అందుతూ వస్తూ ఉన్నాయి. కాబట్టే వీటిని శృతులు అని చెప్పేసి తెలియజేశారు. ఇవి స్వర ప్రధానమైనవి. విద్ అనే ధాతువు నుండి వచ్చినది. కాబట్టి వేదాలు సృష్టించినవి కాదు. అనాది అంటే వేదాలు కాలంతో కొలిచినప్పుడు ఎప్పుడు ప్రారంభమయ్యాయో చెప్పడం సాధ్యం కానిది. కనుకనే ఏనాటివో తెలియని వేదాలు అని చెప్పేసి మనకు తెలియజేయడం జరిగింది. ఇక ఇందాక మనం చెప్పుకున్నాం, నిత్యం పఠించే పంచాక్షరి మంత్రాలు మొదలుకొని అనేక రకమైన స్తోత్రాలు, కీర్తనలన్నీ కూడా వేదాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. మనం సనాతన ప్రబోధంలో నేర్చుకున్న విష్ణు సహస్రనామాలు కానీ, లలితా సహస్రనామాలు కానీ, నారాయణీయం కానీ, అట్లాగే మనము ఆదిత్య హృదయం కానీ, విష్ణు సహస్రం ఏది తీసుకున్నా, ఏ కీర్తనలు ఏవి నేర్చుకున్నా, ఏవి చూసినా కూడా అవన్నీ కూడా వేదాల నుంచినే మనకు రావడం జరిగింది. ఈ వేదదాస మహర్షి వేదాలను 4 భాగాలుగా విభజించారు. అందుకే ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. లోకానికంతా కూడా ఆయనే గురువు. అందుకే మనం గురు పౌర్ణమిని, వ్యాస పౌర్ణమిని ఆయన పేరు మీద పండుగ సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటున్నాము. గురు పౌర్ణమి అంటే ఎక్కడో పరిగెత్తి ఎక్కడో గుళ్ళ చుట్టూ తిరగడం కాదు. మనం ఆ రోజు ఎవరిని గుర్తు చేసుకోవాలయ్యా అంటే వేద వ్యాసుని, వ్యాస మహర్షిని, సాక్షాత్తు నారాయణ స్వరూపుడైన ఆ వేద వ్యాస మహర్షిని వ్యాస పౌర్ణమి రోజు ఆయన గుర్తుంచుకోవాలి. అంతేగాని ఎక్కడెక్కడో పరిగెత్తి గుళ్ళ చుట్టూ తిరగడం కాదు. అందరూ ఇప్పటిదాకా తెలుసుకోలేదేమో, తెలుసుకున్న విషయాన్ని ఇక నుంచి ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఇక మనకు వేదాలు 4 భాగాలని చెప్పాము. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ కాలక్రమంలో యజుర్వేదం 2 భాగాలుగా విభజించడం జరిగింది. కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. అలాగే ప్రతి వేదంలో 3 భాగాలు ఉంటాయి. అవి సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు. సంహితాలు అంటే మంత్ర భాగాలు, స్తోత్రాలు, ఆవాహనాలు, వీటికి సంబంధించినవన్నీ కూడా సంహితాలు అనే వాటిలో ఉంటాయి. బ్రాహ్మణాలు అంటే సంహితంలో ఏవైతే మంత్రాలు ఉన్నాయో వాటిని శాస్త్రబద్ధంగా వివరించేదే బ్రాహ్మణాలు. అరణ్యకాలు అంటే వివిధ కర్మ యజ్ఞ కార్యక్రమాల యొక్క అంతరార్థాలను వివరించేటివి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్య స్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాల లాగా కర్మ విధులను ప్రస్తావిస్తాయి. ఇక ఉపనిషత్తులు పూర్తిగా జ్ఞానకాండకు సంబంధించినవి. అంటే బ్రహ్మ విద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, పరబ్రహ్మ స్వరూపం గురించి వివరించేది. 4 వేదాలలో కలిపి
1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదాలకు ఎలా శాఖలు ఉన్నాయో ఈ ఉపనిషత్తులకు కూడా అనేక శాఖలు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు మాత్రమే ముఖ్యమైనవి అని చెప్పి తెలియజేశారు. అందులో కూడా అతి ముఖ్యమైనవి 10 ఉపనిషత్తులు మాత్రమే. వీటినే దశోపనిషత్తులు అంటారు. ఈ ఉపనిషత్తులను ఒక శ్లోకం ద్వారా ఎలా వివరించారంటే, ఈశకేన కట ప్రశ్నముండ మాండూక్య తైత్తిరి ఐతరేయంచ చాందోగ్యం బృహదారణ్యకం దశః అని చెప్పారు. అంటే ఈశావాస్యోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, కఠోపనిషత్తు, ముండుకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, తైత్తిరీయ ఉపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క ధర్మాన్ని తెలియజేస్తుంది. ఇక రుద్రం గురించి మనం తెలుసుకుందాం. రుద్రం అంటే నమకం, చమకం అనేవి 2 భాగాలుగా ఉన్నాయి. నమకం, చమకం 2 కలిపి చదివితేనే రుద్రం అని చెప్పేసి తెలియజేస్తున్నారు. రుద్రం చదివితే భద్రంగా ఉంటారు అని స్వామివారు తెలియజేయడం జరిగింది. రుద్రం చదివితే భద్రంగా ఉంటారు అంటే మనకు శారీరక సంబంధించిన విషయాలు కానీ, మానసికంగా సంబంధించిన విషయాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా భద్రంగా ఉంటారు, రుద్రం చదవండి అని తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ 4 వేదాలు రాజులు మరియు అనాగరిక మానవుని కాలం నుంచి నిష్కలంగా, నిర్మలంగా ప్రవహిస్తూ మానవుని మలిన రహితునిగా చేసి మేధోవంతునిగా, సంస్కారవంతునిగా తీర్చిదిద్దుతూ ఉన్నాయి. ఈ వేదాలను అర్థం చేసుకోవడానికి మహర్షులు 6 వేదాంగాలను, 4 ఉపవేదాంగాలను మనకు అందజేశారు. ఈ 6 వేదాంగాలు ఏమంటే శిక్ష, వ్యాకరణం, నిఘంటు, ఛందస్సు, జ్యోతిషం, కల్పం. ఇవి 6 వేదాంగాలు. ఇక ఉపవేదాలు 4 అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆయుర్వేదం, ధనుర్వేదం, అర్థవేదం, గాంధర్వ వేదం. ఈ 4 ఉపవేదాలు. ఆయుర్వేదం వైద్య శాస్త్రానికి సంబంధించినది, ధనుర్వేదం యుద్ధ శాస్త్రానికి సంబంధించినది, గాంధర్వ వేదం నృత్య సంగీతానికి సంబంధించినది, అర్థవేదం ధన సంపాదనలకు సంబంధించిన విషయాలన్నీ కూడా వాటిలో క్రోడీకరించడం జరిగింది. ఇక మనం ఒక్కొక్క వేదం గురించి తెలుసుకున్నట్టయితే ఋగ్వేదం దేవతల యొక్క గుణగణాలు ఇందులో ప్రత్యేకంగా ఉంటాయి. అగ్నిదేవుడి ప్రార్థనతో ఈ వేదం ప్రారంభమవుతుంది. ఋగ్వేద సంహిత అంతా పద్యరూపకంగా ఉంటుంది. వీటిని ప్రారంభంలో రుక్కులు అని పిలిచేవారు. తర్వాతి కాలంలో అవి మంత్రాలుగా మారిపోయాయి. కొన్ని రుక్కుల సమూహాన్నే సూక్తము అని చెప్పేసి చెప్తున్నారు. మనకు ఋగ్వేదంలో 1017 శ్లోకాలు ఉన్నాయి, 10,580 మంత్రాలు ఉన్నాయి, 1,53,826 శబ్దాలు ఉన్నాయి, 43,200 అక్షరాలు ఉన్నాయి, 20,500 మంత్రాలు ఉన్నాయి, 10,128 సూక్తాలు ఉన్నాయి అని చెప్పేసి తెలియజేశారు. అంటే వీటిని 10 మండలాలు, 8 అష్టకాలుగా వర్గీకరించడం జరిగింది. అగ్నిపై సూక్తంతో ప్రారంభించి దానితోనే ఆఖరవుతుంది. వేదాలన్నిటిలో కూడా ఋగ్వేదంలో దేవతా స్తోత్రాలు అధికంగా ఉంటాయి. ఆరంభంలో అంటే ఉపక్రమంలో, అంతంలో అంటే ఉపసంహారంలో అగ్నిదేవుని యొక్క స్తుతి ఉండడం వలన ఆ వేదం యొక్క ఉద్దేశం
అగ్నిని పూజించడమే అని చాలా మంది అనుకుంటారు. కానీ అగ్ని అంటే ఆత్మ చైతన్యం, ఆత్మ మేల్కొన్నప్పుడే కలిగే తేజస్సు అని కూడా మనం గ్రహించాలి. ఈ ఋగ్వేదంలో ఆఖరి సూక్తం అగ్నిదేవికి సంబంధించింది అయినా అందరి శ్రేయస్సును కోరే శ్లోకాలు ఉన్నాయి. అందరూ కలిసి ఏక మానసులై ఆలోచించురుగాక, అందరి హృదయాలు ప్రేమతో బంధింపబడుగాక, అందరికీ ఒకే లక్ష్యం ఉండుగాక, అందరూ ఏకోన్ముఖులై సంతుష్టులగుదురుగాక అనేసి ఋగ్వేదం మనకు తెలియజేస్తుంది. సకల దేవతా స్తోత్రాలు కలిగి ఉండడమే ఈ ఋగ్వేదం యొక్క విశిష్టత. ఉదాహరణకి పెళ్లికి సంబంధించిన కర్మలు సూర్యుని కుమార్తె యొక్క వివాహమును అనుసరించే నిర్దేశించబడ్డాయి. కాళిదాసు వంటి మహాకవులు కూడా వీటినే విస్తరిస్తూ వచ్చారు. మరి ఈ ఋగ్వేదంలో మనకు ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఋగ్వేదంలో మంత్రాలు ఉంటాయని తెలుసుకున్నాం. కర్మ విధానం అనేది ఉండదు, వాక్కు ప్రధానంగా ఉంటుంది. ఈ వేదాలు ప్రజలకు చేరడానికి వ్యాస మహర్షి ఏం చేశారంటే ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క మహర్షిని నియమించడం జరిగింది. అంతే కదా, మనం కూడా ఏమన్నా కార్యక్రమాలు చేయాలంటే ఇప్పుడు మనం ఈ రుద్రం క్లాస్ నిర్వహించుకుంటున్నాము. నా ఒక్కని వల్ల జరిగే పని కాదు కదా, దీనికి కోఆర్డినేటర్స్ ఉన్నారు, ప్రాక్టీస్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, నిర్వాహకులు ఉన్నారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తేనే కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి. అట్లనే వేదవ్యాస మహర్షి ఏం చేశాడంటే ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క మహర్షిని నియమించడం జరిగింది. ఆ మహర్షి ద్వారా విశ్వవ్యాప్యత చెందడానికి వాళ్ళందరూ సహాయ సహకారాలు అందజేశారు. అంటే ఈయన ఆ మహర్షులకు బోధిస్తే ఆ మహర్షులు వారి శిష్యులకు తెలియజేసి ప్రపంచానికి అందించాలని ఉద్దేశంతో ఈ ఋగ్వేదానికి సంధానకర్తగా పైలుడు అనే ఋషిని నియమించడం జరిగింది. పైలుడు ఋగ్వేదానికి మహర్షి పైలుడు. అతి ప్రాచీనమైంది ఈ ఋగ్వేదము. ఋగ్వేదంలో ఉండే మంత్రాలకు రుక్కులు అని పేరు. ఇవి ఛందోబద్ధంగా ఉంటాయి. వీటిలో వివిధ యంత్రాల తయారీ, వ్యవసాయ పద్ధతులు, వ్యాపార ధర్మాలు, విమాన తయారీలు, ఓడల తయారీలు, దూరవాణి మొదలగు వాటికి పనికి వచ్చే అత్యాధునిక శాస్త్రం ఇందులో ఉన్నది. మనం ఈ కాలంలో సైన్స్ వెంబడి పడుతున్నాము. ఈ సైన్స్ కంటే ముందుగానే వేదాలలో నిక్షిప్తం చేయబడింది. ఆ సూత్రాలను ఆధారంగా చేసుకొని చిన్నప్పుడు చదివిన కథలలో పుష్పక విమానం గురించి మనం చదివాం. అంటే అప్పటికే ఈ టెక్నాలజీని దేవతలు తయారు చేశారు అనే విషయాన్ని మనమందరం కూడా గ్రహించుకోవాలి. ఇప్పుడు వెళ్తున్న రాకెట్లు కానీ విమానాలు కానీ అవన్నీ ఎప్పుడో పూర్వం నుంచే మనకు ఉన్నాయి. అప్పటికే దీనికి సంబంధించిన టెక్నాలజీలు మన మహర్షులు వేదంలో నిక్షిప్తం చేయడం జరిగింది. ఇక రెండోది యజుర్వేదం. యజ్ఞ యాగాదుల గురించి వివరిస్తుంది యజుర్వేదం. యజుస్ అన్న పదం యజ్ అన్న ధాతువు నుంచి వచ్చింది. యజ్ అంటే పూజించుట లేక ఆరాధించుట. యజ్ఞము అనే పదము కూడా ఈ ధాతువు నుండే వచ్చినది. రుక్ అంటే స్తోత్రమైనట్లుగానే యజుస్ అన్న పదానికి యజ్ఞానికి కావలసిన కర్మ సతాండను సూచిస్తుంది. ఋగ్వేదంలో స్తోత్ర రూపంలో ఉన్న మంత్రాలకు యజ్ఞం చేయడానికి వీలైన రూపాన్ని యజుర్వేదం కల్పిస్తుంది. రకరకాల యజ్ఞాలను కొనసాగించే పద్ధతులను కూడా వచన రూపంలో ఈ యజుర్వేదం మనకు అందిస్తూ ఉన్నది. స్తోత్రంతో ఆరాధించడము ఋగ్వేదం నేర్పిస్తుంది. ఈ మంత్రాలను స్తోత్రాలను
యజ్ఞం చేయటానికి ఎట్లా ఉపయోగించుకోవాలో యజుర్వేదంలో విశదీకరించబడింది. ఈ యజుర్వేదము రెండు శాఖలుగా విభజించబడింది. శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము. శుక్ల అంటే తెల్లని, కృష్ణ అంటే నల్లని. శుక్ల యజుర్వేద సంహితని వాజసనేయ సంహిత అని కూడా అంటారు. వాజసని అంటే సూర్యుడు. సూర్య భగవానుని వద్ద నేర్చుకొని యాజ్ఞవల్క్య ముని లోకానికి ఈ సంహితను అందజేశారు. అందువలననే దీనిని వాజసనేయ సంహిత అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇందులో 1975 పద్య గద్యాలు ఉన్నాయి, 2198 మంత్రాలు ఉన్నాయి, 19,200 పద్యాలు ఉన్నాయి. ఈ యజుర్వేదం యొక్క ఘనతంతా కూడా వైదిక కర్మలను, కర్మకాండను విశదీకరించడంలో ఉన్నది. దర్శ పూర్ణమాసం, సోమయాగం, వాజపేయం, రాజసూయం, అశ్వమేధం వంటి యాగాల నిర్వహణ క్రమాన్ని వివరంగా కృష్ణ యజుర్వేదంలోని తైత్తరీయ సంహిత మనకు తెలియజేస్తూ ఉన్నది. అంతేకాకుండా ఋగ్వేదంలో కానరాని స్తోత్రాలు కూడా యజుర్వేదంలో ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న ఈ శ్రీ రుద్రం కూడా యజుర్వేదంలోనే ఉన్నది. అద్వైత సిద్ధాంతాలకు యజుర్వేదం అత్యంత ప్రధానం. ఉపనిషత్తులను సూత్రాలు అన్నామంటే ఆదిశంకరాచార్యులు ఆ ఉపనిషత్తులకు భాష్యం రాయడం జరిగింది. ఆయన వేదవ్యాసులు అంటే బాదరాయణుడు రచించిన బ్రహ్మ సూత్రాలకు కూడా భాష్యం రాయడం జరిగింది. అద్వైత సిద్ధాంతాలకు యజుర్వేదం ఎంతో ముఖ్యం. ఇక ఇంద్రియాలతో కర్మలతో చేసే విధానం అనేది మనకు ఈ యజుర్వేదంలో తెలియజేయబడింది. దీన్ని మానవులకు అందించిన మహర్షి ఎవరంటే వైశంపాయన మహర్షి. యజ్ఞ యాగాదుల గురించి వివరణలు ఇందులో తెలియజేశారు. ఈ యజుర్వేదం ఇందాక మనం చెప్పుకున్నాం 2 భాగాలుగా ఉన్నాయని చెప్పేసి. వీటికి వైశంపాయన మహర్షి ఆయన ఆధ్వర్యములు వారి శిష్యులకు బోధిస్తే వారి శిష్యుల ద్వారా మనకు అందజేయడం, ప్రపంచానికి అందజేయడం జరిగింది. ఇక సామవేదం, మూడవది సామవేదం. ఇది చాలా చిన్నది. సమం అంటే గ్రామం. ఇందులో 1875 మంత్రాలు, వీటిలో 1504 ఋగ్వేద మంత్రాలు. భారతీయ సంగీత శాస్త్రానికి సామవేదమే మూలం. దీనిని శాంతి వేదం అని కూడా అంటారు. సామ అంటే మనస్సుకి శాంతినివ్వటం, అంటే శాంతంతో మనస్సు సౌఖ్యం పొందేటట్లు చేయటం. శత్రువుని జయించడానికి ఉపయోగించే ఉపయోగాలు అంటే శత్రువుని జయించడానికి ఉపయోగించే ఉపాయాలు 4 ఉన్నాయి. అవేమిటంటే సామ, దాన, భేద, దండోపాయాలు. వీటిలో మొదటిది సామ. శత్రువుని ప్రేమతో, అనునయంతో లొంగ తీసుకోవటం. ఋగ్వేదంలోని రుక్కులకు సామవేదంలో మనోహరమైన సంగీతం కూర్చబడినది. ఋగ్వేద మంత్రాలను ఉదాత్త అనుదాత్త స్వరాలతో పఠిస్తారు, కానీ సామవేదంలో దీర్ఘ స్వరాలతో గానం చేస్తారు. భారతీయ సంగీత సంప్రదాయాలలో సప్త స్వరాలకి ఆధారము, మూలము ఈ సామగానమే అవ్వచ్చు. సామగానం వల్ల, స్తోత్రాలను గానం చేయడం వల్ల సకల దేవతలను కూడా తృప్తిపరచవచ్చు. యజ్ఞాలను నిర్వహించేటప్పుడు మనం సమర్పించే ఉపహారాలతోనే కాక ఉద్గాత అనబడే ఋత్విక్కు చేత చేయబడే సామగానం చేత కూడా దేవతలు మనల్ని అనుగ్రహిస్తారు. ప్రధానంగా ఋగ్వేదంలోని మంత్రాలే అయినప్పటికీ ఆధ్యాత్మికత ఉన్నతికి
దేవతల అనుగ్రహానికి మనం ఆ దేవతల అనుగ్రహం పొందడానికి ఇవి మనకు ఎంతో ఉపయోగపడతాయి అనేసి మనకు సామవేదం గురించి తెలియజేశారు. ఇక మనకు ఈ సామవేదంలో సంగీతానికి సంబంధించినవి, నివేదాన్ని పాటలు పాడినట్లు గానం చేయవచ్చు. అందుకే దీనిని గానవేదం అని కూడా అన్నారు. 1000 శాఖలు ఉన్న ఈ సామవేదం దురదృష్టవశాత్తు ఒక్క శాఖ మాత్రమే మిగిలి ఉన్నది. అదొక్కటే మనకు అందజేయబడింది. మిగిలినవన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇది అన్ని వేదాల కంటే చిన్నది. దీనిని జైమిని అనే ముని అందించారు. ఆ జైమిని ముని తాను నేర్చిన సామవేదాన్ని అనేక శాఖలుగా చేసి శిష్యులతో చదివించడం జరిగింది. ఇక మనకు చివరిగా అథర్వ వేదం. ఇది లౌకిక విషయాలను వర్ణిస్తుంది. ఇందులో 5977 మంత్రాలు ఉన్నాయి. అధర్వణుడు అంటే పురోహితుడు, ఆచార్యుడు. అధర్వణుడు అనే పేరుతో ఒక ఋషి ఉండేవాడు. అథర్వ వేదంలోని మంత్రాలు ఆ ఋషి వల్లనే లోకాలనికి తెలియజేయడం జరిగింది. కష్టాలను ప్రారదోలటానికి, ఈ వేదంలో శత్రువులను సంహరించడానికి ఉపయోగపడే మంత్రాలు ఎన్నో ఉన్నాయి. అవి వచన రూపంలో, పద్య రూపంలో ఉన్నాయి. ఇతర వేదాలలో పేర్కొనబడని దేవతలకు సంబంధించిన మంత్రాలన్నీ కూడా అథర్వ వేదంలో ఉన్నాయి. ఈ అథర్వ వేదంలో సృష్టికి సంబంధించిన మంత్రాలు చాలా ఉన్నాయి. సృష్టి ఎంత అద్భుతమైనదో వర్ణించే గీతమే పృథివీ సూక్తం. ఇది అథర్వణ వేదంలో ఉన్నది. ఇవన్నీ కూడా మళ్ళా మనం ఈ సూక్తాలు కూడా ఒక్కొక్కటి అవకాశం ఉన్నప్పుడు మనం కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఇక ఈ అథర్వణ వేదం తొమ్మిది శాఖలుగా ఉన్న వేదం ఒకటే మిగిలిందని చెప్పేసి చెప్పుకున్నాం. దైవోపాసన, సృష్టి రహస్యం, బ్రహ్మ విద్య, దైవ ప్రార్థన, నియమాలు, నిష్టలు, బ్రహ్మచర్యం, యుద్ధ విద్యలు మొదలైన శాస్త్రాలన్నీ కూడా ఈ వేదంలోనే ఉన్నాయి. ఇవి కాకుండా పౌరధర్మం, ఆరోగ్యం, మూలికా చికిత్స, రాజ్యం, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థలు, వర్ణనలు, చికిత్స విధానాలు అనేకమైనవి కూడా ఇందులో ఉన్నాయి. దీనిని నిర్వహణ కోసం వేదవ్యాసుడు సుమంతుడు అనే మహర్షిని నియమించడం జరిగింది. ఈ వేదానికి బ్రహ్మవేదం అని కూడా అంటారు. రాజ్యం, రాజకీయాల గురించి వివరించినందులకు క్షాత్రవేదమని, చికిత్సల గురించి వివరించినందుకు విషగ్వేదమని, సుమంతుడు వేదాన్ని సంహితాలుగా రచించి శిష్యులచే చదివించి ఆ శిష్యుల ద్వారా లోకానికి అందించడం జరిగింది. ఈ వేదాలలో ఏమేమి ఉంటాయో తెలిపేవే పురాణాలు. ఈ వేదాలను కథలుగా వర్ణనాత్మకంగా చెప్పేవి ఇతిహాసాలు. అనంతమైన విజ్ఞానాన్ని నిమిడీకృతం చేసేవే వేదాలు. ఐహిక, పరమార్థిక, ఆధ్యాత్మిక విషయాలు తెలియజేసేవే వేదాలు. సత్య ధర్మాలతో నడిచే జీవన మార్గాలకు అనేక మంత్రాలు, స్తోత్రాలు మనకు అందించడం జరిగింది. యజ్ఞ యాగాదులు, పూజలు, వ్రతాలు, మొక్కులు, ఇలా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనకు వేదాల ద్వారా ఋషులు అందించారు. వేదవ్యాసుల యొక్క శిష్యుడైన సూత మహర్షి సూతుడు పురాణాలను ఆఖ్యాన ఉపాఖ్యానాలతో తన శిష్యులైన సుమతి, అగ్నివర్ణుడు, మిత్రుడు, శంఖపాలుడు, కృతవ్రానుడు, సావర్ణి అనే 6 చదివించడం జరిగింది. వారి వల్ల అవి భువనమంతా కూడా వినవచ్చాయి. ఈరోజు మనము
నేర్చుకుంటున్న స్తోత్రాలు గాని కీర్తనలు గాని ఏవైనా సరే వారి నుంచే మనకు వచ్చినాయి, వారి ద్వారా మనం అందుకున్నాము. ఇక రుద్రం గురించి తెలుసుకోవాలంటే ఒకసారి వేదం పఠిస్తే ఆ రోజు మాత్రమే మనిషి పవిత్రం అవుతాడు. కానీ రుద్రం పఠిస్తే ఆ క్షణము నుంచి మనిషి పరిశుద్ధుడు అవుతాడు, శుద్ధి గావించబడతాడు. రుద్రం పఠించే వ్యక్తి ఎక్కడ నివసిస్తాడు, అది గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ ప్రదేశం మొత్తం ఒక విశ్వశక్తితో నిండిపోయి ఆ తరంగాలు ఎక్కడి వరకు వ్యాప్తి చెందుతాయో అక్కడి వరకు రోగాలు, కరువు, దొంగతనాలు, మరే ఇతర అనారోగ్య సమస్యల నుండి కూడా విముక్తి లభిస్తుంది. రుద్రం పఠించడం ద్వారా ప్రాపంచిక సుఖం మరియు ముక్తి రెండూ లభిస్తాయి. నమా 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 అనే పదం ఎక్కువ సార్లు వచ్చింది. అంటే నమతో అంతమయ్యే శ్లోకాలు నమకం అని పిలవడం, చమే 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 అనే పదం ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి చమేతే అంతమయ్యే శ్లోకాలు చమకంగాను చెప్పబడ్డాయి. నమకం రుద్రునికి భక్తుని ప్రార్థన అయితే, చమకం రుద్రుని ఇచ్చే ఆశీర్వచనం. నమకం చమకం రెండూ కలిపి చదివితే రుద్రం అని అంటారు. పురాణాలు, ఇతిహాసాలు లాగా వేదాలను చదివి నేర్చుకోలేము, గురుముఖతగా నేర్చుకోవాలి. శిష్యుడు గురువు చెప్పినది వల్ల వేస్తూ అర్థం చేసుకొని సాధన చేయాలి. ఇలా గురు శిష్య సంభాషణగా వేదాభ్యాసం జరగాలి. దీనినే నిధిధ్యాస అని తెలియజేస్తున్నారు. వేదం ఏం చెప్పినా కూడా సమస్త మానవాళిని, విశ్వాన్ని ఉద్దేశించే చెప్తుంది. మనుర్భవ కృణ్వంతు విశ్వమార్యం అంటే ముందుగా మనుషులుగా మారండి, విశ్వం మొత్తాన్ని శ్రేష్టతరం చేయండి, భగవంతుని గురించి తెలుసుకోండి, సత్యాన్ని శోధించండి, సత్యాన్ని తెలుసుకోండి, అనుభూతి చెందండి అని వేదం తెలియజేస్తుంది. రుద్రం అంటే ఏమిటి? పురాణాలు ఏం చెప్తున్నాయి? రుద్రాన్ని రుద్ర ప్రశ్న అని కూడా అంటారు. ఇది వేదమంత్రాలలో ఎంతో విశిష్టమైనది. ఈ శతరుద్రీయం యజుర్వేదంలోని ఒక భాగం. ఇది మరణ భయాన్ని పోగొట్టే సాధనం. చావు, పుట్టుక అంటే జన్మ మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. రుద్రం రెండు భాగాలుగా ఉంటుంది అని తెలియజేశాం ఆల్రెడీ. నమో నమో అనే పదము పదే పదే వస్తుంది కాబట్టి నమకమని, చమే చమే అనే పదం మరలా మరలా రావడం వల్ల దీనిని చమకమని తెలియజేస్తున్నారు. నమకం రుద్రునికి భక్తుని ప్రార్థనగా, చమకం భక్తుని ఆ రుద్రదేవుని ఆశీర్వచనముగా చెప్పబడింది. నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ నిత్యం త్రయం ప్రాయుంజాను బ్రహ్మలోకే మహీయశే. నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ నిత్యం త్రయం ప్రాయుంజాను బ్రహ్మలోకే మహీయతే. ప్రతిదినం నమకం చమకం పురుష సూక్తం ఎవరైతే చదువుతారో, ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే వింటారో వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. యదధీతమ విజ్ఞాతం నిగదేనైవ శబ్దతే అనజ్ఞావివ శుశ్చేంధన్ నతజ్జలతి కర్షిచేత్. అంటే చదివిన దానికి తప్పక అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలియని అక్షరం వ్యర్థం అనే భావన ఈ రుద్రం మనకు తెలియజేస్తుంది. నమకం చమకం రెండు కలిపి చదివితే రుద్రం అంటారు. రుద్రం మహారుద్రం, లఘురుద్రం, అతిరుద్రం అనేసి మనకు అనేక రకాలుగా ఈ రుద్ర పారాయణాలు ఉన్నాయి. ఇన్ని తర్వాత క్లాసులో మనం తెలుసుకుందాం. యజుర్వేదంలో మంత్రభాగమైన 11 అనువాకాల శతరుద్రీయానికే రుద్రం అని పేరు. ఓ హర 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 మహాదేవ శంభో శంకర నమః పార్వతీ పతయే. హర హర మహాదేవ
శంభో శంకర. అందరికి ఓం నమ శివాయ, జై శ్రీమన్నారాయణయ్య. ఇది చాలా పెద్ద టాపిక్ కాబట్టి దీన్ని 2 భాగాలుగా చేసుకొని మనము రేపు కూడా ఈ రుద్రం యొక్క విశిష్టత గురించి రేపు కూడా ఇంకా ఎక్కువ లోతుగా తెలుసుకోబోతున్నాం. అందరికీ ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులు మీ పైన, మీ కుటుంబ సభ్యులందరిపైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓం నమ శివాయ, జై శ్రీమన్నారాయణ.